నిబద్ధతతోటి ఉంటారు. అట్ ద సేమ్ టైం మాట పక్కగోరనమాట. మన వాళ్లకు చెప్పేంత వరకు అలా ఉంటారండి. మన వాళ్ళు వాస్తవం చెప్పాలంటే హిందువులు ఒక గొప్ప లక్షణం. ఒక్కసారి వాళ్ళు ఫిక్స్ అయినారంటే ఎవరు మాటలు వినరు. నేను కూడా అదే చెప్తున్నా ఈ మధ్య హిందువులకి. తెలంగాణలో జరిగింది అదే. స్వామి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నదికే బొందబెట్టి చూపలేదా? హిందువులు వాస్తవంగా ఒక పూటకు సోమరులైనను వాళ్ళు తిరగబడితే మాత్రం ఎవరు ఆపలేరు. తిరగబడితే ఎవరు ఆపలేరు, బట్ తిరగబడాలి. తిరగబడడం చాలా కష్టం. పడ్డారు కూడా. 50% అయ్యింది, 75% అయ్యింది అనుకుంటున్నారా మీరు? నిజంగానే 100% दावा के साथ कह सकता हूँ मैं 75% हो गया. सीरियसली 100% हुआ. अभी 80% भी होने वाला है. अब थोड़ा तो बचा है उत्तर भारत देश में, ठीक है, पर हो जाएगा. वो भी होएगा. हो गया अभी. వచ్చే ఇప్పుడు 2025 సంవత్సరంలో కుంభమేళ అవుతుంది కదా. కుంభమేళలో యావత్ సాధు లోకమంతా ఒక ప్రమాణం చేయబోతున్నది. అదే యాక్చువల్ దాని గురించి నేను అడగాలనుకున్నాను మిమ్మల్ని ఇంతకుముందు. అదే నేను అడగాలనుకున్నది. కుంభమేళాలో ఇప్పుడు జగద్గురు స్వామివారు ఒక మాట మాట్లాడారు. ఈ కుంభమేళాతో పాకిస్తాన్కి మూడింది కాదు అసలు, వేరు. ఏం చేయబోతున్నారు ఈ కుంభమేళాలో? మేము ధర్మ సంస్థాపనకై సంకల్పం తీసుకుంటాం. సాధు సంకల్పం ఎంత గట్టిదో ఎంత గొప్పదో హిందువులకు కూడా తెలుస్తుంది. ఇంతవరకు మేము గమనున్నామండి. ఎందుకో తెలుసా? లోకా సమస్త సుఖినో భవంతు, ఆ ధర్మాన్ని కట్టుబడి మంచి ఉన్నాం. వాళ్ళు మంచి ఉన్నారు. నాస్తి ఇక నడవదు. అబ్ జో హోయేగా वो होएगा. क्या होएगा? अगर तू अच्छा रहना चाहता है तो हम भी अच्छा रहेंगे. अगर तू बिगड़ना चाहता है, तू बढ़ना चाहता है, कटना चाहता है तो हम भी. దీన్ని ఒక వార్నింగ్ లా తీసుకోవచ్చా? వార్నింగ్ కాదు ఇది. వార్నింగ్ ఇలా ఉండదు. వార్నింగ్ చెప్పమంటారా? వార్నింగ్ చెప్పండి. लड़ना चाहता है तो हम भी रेडी हैं. ठीक है. मिलना चाहता है तो हम भी रेडी हैं. हम भी रेडी है. ये वार्निंग. ఓకే. సాధువుకి 2 ధర్మాలు ఉంటాయి. జమదగ్ని బ్రహ్మ యొక్క వంశజుడు. జమదగ్ని కడుపులో పుట్టిన పరశురాముడు కూడా బ్రహ్మ ముని మనమడు. అయినను క్షాత్రధర్మంలో ఆయనకు సాటి నిలిచిన వాళ్ళు లేరు కదా. యజ్ఞోపవీతధారి, శిఖాధారి, జటాధారి, ఏకవస్త్రధారి ముని కుమారుడు. ఇది సాధువు యొక్క ధర్మం. అందుకే దండం బట్టలే. ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది అనుకో. ఆన్సర్ దొరికింది. ఎస్, బాగుంది. అయితే ఇంతకుముందు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. నిజంగా రాజకీయాల్లోకి సాధు సంతులు రావాలని చెప్పేసి నేను వేరే వాళ్ళకి అర్థమవుతుంది నా మాటలు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి నా మాట అర్థమవుతుంది. మన వాళ్ళకి క్లారిటీ లేదు కదా. మన వాళ్ళే దీన్ని కామెంట్ చేస్తారు చూడండి. అమ్మో స్వామీజీ రాజకీయంలోకి వస్తాడా? ఇప్పుడు కామెంట్లు మన వాళ్ళే పెడతారు. ఖచ్చితంగా నేను అదే అంటున్నాను. నేనేమంటా అంటే కామెంట్లు పెట్టడంలో పెద్ద ఆశాస్పదమైనటువంటి అంశం ఏమీ లేదు. అది పెద్ద వేస్ట్. అది కామెంట్ పెట్టకుండా నా మాటను 1,000 సార్లు ఆలోచించండి. నీ గడప వరకు అర్థం వస్తుంది. నీ గడప వరకు, నీ బెడ్ వరకు అర్థం వస్తుంది నేను చెప్పిన విషయం. ఖచ్చితంగా స్వామి మీరు రాజకీయాల్లోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయ్యో సీరియస్గా. ఎందుకు అంటున్నానంటే ఏమున్నా తరాలు తినడానికి నేను నా తర్వాత నా కొడుకులు, వాళ్ళ కొడుకులు ఎంతమంది తిన్నా అయిపోదు. ఒకరికొక కారు సరిపోదు, మొత్తం నిండిపోవాలి కార్లతోటి. ఓ బంగ్లా సరిపోదు, మొత్తం బంగ్లాలు కావాలి. ఇప్పుడు ఏముంది, ఎక్కడ చూసి ఒక దగ్గరికి ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఆ ఎయిర్పోర్ట్ రావడానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలు మనము మన వాళ్ళు అందరు తీసుకున్న తర్వాత అక్కడికో ప్లేస్ వస్తుంది. రాజకీయ నాయకులు చేసేది ప్రస్తుతానికి ఇదే. ఎందుకంటే వాళ్ళు మొక్కలు కాదు కదా, వాళ్ళు కూడా అందరూ తరతరాలు ఎప్పుడు పోతామో తెలియదా, తరతరాలు బాగుండాలని. సో మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే నిజంగా చూడాలని అయితే నాకు చాలా గట్టిగా ఉంది. రండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు రాజకీయంలో నిలబడాలి అని చెప్పండి. స్వామీజీలని కాదు కానీ ఎవరైనా సరే. మనం సిస్టంలోకి వచ్చి మాట్లాడడం చేయడం వేరు.